ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 17 మే నుండి 23 మే వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం అనుభవించబోతున్నాం, ఏ విధమైనటువంటి శుభాశుభాలని మనం పొందబోతున్నాం, అలాగే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా పెద్దగా గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ ఏదో తెలియనట్టు ఒక వాక్కాఠిన్యము, తొందరపడి ఎదుటివారి యొక్క మనస్సును కాస్త ఇబ్బంది పెట్టే విధంగా మీ యొక్క మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా శారీరకమైనటువంటి ఒక బలహీనత, శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, దానికి తగిన విధంగా మీరు శారీరకంగా స్పందించేటువంటి అవకాశాలు కాస్త తక్కువగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి విషయం కూడా కాస్త వాయిదా వేసేటువంటి ధోరణిలో ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శిరోవ్యాధి, ఏదో తలనొప్పి లాంటి పనులు ఎదుర్కొనటం ఇలాంటివి కాస్త కనపడుతూ ఉన్నాయి. మీరు చేయనటువంటి పనులకి, మీకు సంబంధం లేనటువంటి పనులకి మిమ్మల్ని ఒక రకమైన దానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టే విధంగా, అపవాదులకు గురి చేసే విధంగా కొందరి ప్రవర్తన ఉండడం చూసి మీకు ఆశ్చర్యపడతారు. అంతేకాకుండా లోకం ఈ విధంగా కూడా ఉంటుందా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదో తెలియనటువంటి ఒక భయం, ఇది కాస్త వెంటాడేటువంటి అవకాశం కనపడుతుంది. పరోక్షమైనటువంటి శత్రువులు, వారి పట్ల మీరు ఆలోచించేటువంటి విధానం ముందే మీరు వాటిని పసిగట్టి వారిపై పై ఎత్తులు వేయడంలో మీరు సఫలమవుతారు. మొత్తం మీద ఈ వారం కాస్త ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కానీ, హనుమాన్ చాలీసా కానీ, సూర్యాష్టకాన్ని కానీ ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క ఆత్మస్థైర్యం చక్కగా ఉన్నా, మీపై మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మకం ఉన్నా కానీ ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని మీరు ముందే తెలుసుకొని ఏమి చేయలేని పరిస్థితి, మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తారు, అందులో సఫలమవుతారు. అంతేకాకుండా ఎవరి ఆదరణ అయితే మీరు కోరుకుంటున్నారో వారి నిరాదరణనే మీరు ఎదుర్కోవటము, వారి వల్లనే నిరాదరణకు గురి అవ్వటము, ఇది కాస్త మానసికమైనటువంటి కాస్త ఇబ్బందికి గురి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక విచారము, అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాచుమా, కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఎవరైతే తన వాళ్ళని మీరు భావించారో పరిపూర్ణంగా, ఎవరైతే పరాయిలను భావించారో వారిలో అందులో కాస్త తేడాను, ఒక వ్యత్యాసాన్ని మీరు గుర్తించే అవకాశాలు కనబడుతున్నాయి. మీ వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు పరోక్షంగా మీకు అంత పరిపూర్ణమైన శ్రేయస్సు కోరేవాళ్ళు కాదని తెలుసుకోవటం, తర్వాత ఎవరి స్నేహమైతే మీరు మీ స్నేహాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ స్నేహాన్ని ఎవరైతే కావాలనేటువంటి అభీష్టమైతుందో వాళ్ళని నిరాశపరచడం, వాళ్ళని నిరాదరించడం, ఇవన్నీ కూడా ఈ వారం మీకు కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బంధువులతో కాస్త వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల విషయంలో కూడా ఒకంత మెళుకు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక ధ్యానాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. శనికి తైలాభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చక్కని జనాకర్షణ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నా కానీ తెలియకుండా ఊహించకుండా మీరు ఏ విధంగా కూడా ఊహించని విధంగా కొన్ని అకస్మాత్తుగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ ధనం ఖర్చు కూడా ధన వ్యయం కూడా కొంతవరకు అది ప్రయోజనకరంగా ఉండదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృధా ఖర్చులు కనపడుతున్నాయి. నీచ జన సహవాసం కాస్త కనపడుతుంది. అలాంటి నీచ స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఎయిటివారు ఇచ్చేటువంటి సలహాను తీసుకున్నా కానీ ఆ సలహాలను మళ్ళీ మీరు ఆచరించేటప్పుడు 1-2 సార్లు మీరు వాటిని ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వివాహాది విషయాలలో కాస్త చిన్న అడ్డంకులు ఏర్పడి సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. మీ యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. చక్కని ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ధన విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అంతేకాకుండా వివాహాది సంబంధాల విషయాలలో కూడా మీరు కోరుకునేటువంటి విధంగా మీరు పరిపూర్ణంగా సంతోషించేటువంటి విధంగా మీకు ఫలితం ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విలువైనటువంటి బంగారము వెండి నగలు కానీ లేదా విశేషమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే వీలైనంత వరకు ఒక పేద బ్రాహ్మడికి కానీ పేద ఒక స్త్రీకి కానీ కొంత ఆహారం కోసం ఏదైనా సహాయం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. శుభకార్యాచరణ కోసమై మీరు ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వెండి బంగారు విలువైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడంలో మీరు సఫలమవుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని పరిపూర్ణంగా మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం కోసమే చేసేటువంటి ప్రయత్నాలు, సంతానం కోసమే మీరు చేసేటువంటి ఔషధ సేవనం కానీ లేదా ఇతర ప్రయత్నాలు కానీ అవి సఫలమయ్యి ఒక శుభవార్త కూడా మీరు వినేటువంటి అవకాశం కనబడుతుంది. కులాచార వర్తనం చేస్తారు. తమ యొక్క సంస్కృతి సాంప్రదాయము పెద్దలు నిర్ణయించినటువంటి కొన్ని నియమాలను పాటించాలి అనేటువంటి ఒక ఆలోచన రావటము, ఎప్పుడో పూర్వులు దాచినటువంటి లేదా వారు కాపాడినటువంటి కొంత స్థిరాస్తులను మీరు ఇంకా వృద్ధి చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. నూతన వస్తు ప్రాప్తి, సమాజంలో చక్కగా కీర్తి గౌరవము పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులు మాత్రం కన్నా వ్యాపారంలో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కానీ లేదా కాస్త అహంభావంతో కానీ ఎటు వారిని ఇబ్బంది పెడుతూ వ్యాపారంలో స్వల్పమైనటువంటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక అలాంటి వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి కనుక. అంతేకాకుండా విద్యార్థులకు చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. ఒక పేద విద్యార్థికి విద్య కోసమే కొంత సహాయం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త సరి అయినటువంటి తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా బీపీ షుగర్ లాంటి వ్యాధుల పట్ల ఏమాత్రం అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆహార విషయంలో సరి అయినటువంటి సమయానికి భోజన వ్యసతి లేకుండా లేదా మీ కాలాతీతమైనటువంటి భోజనం వల్ల కొన్ని ఉదర సంబంధమైన ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఎదుటివారి పట్ల పరుషంగా మాట్లాడటం, అలాగే ఎదుటివారు మీ పట్ల దూషించే విధంగా వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండే అవకాశం ఉంది. కనుక కాస్త వీలైనంత వరకు నొప్పింపక తానొవ్వక తప్పించి
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా. అంచేత ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా కుటుంబంలో కూడా తమ మాట ఎవరు వినటం లేదనో, లేదా తమకు సరి అయినటువంటి ఏ స్థాయిలో అయితే గౌరవం దక్కాలో ఆ గౌరవం దక్కటం లేదనేటువంటి మానసికమైనటువంటి ఒక అపోహ మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీ యొక్క పట్టుదల, మీ యొక్క స్వయం కృషి వల్ల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చక్కని పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు. ఇక విద్యార్థులు కూడా చక్కని పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కాలయాపన కాస్త వదిలిపెట్టి కాస్త మీరు కృషి చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు గణపతి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి కాలయాపన మాత్రం చేయకూడదు సుమా. ప్రతి విషయంలో కూడా పోస్ట్పోన్ అయ్యేటువంటి ఒక పద్ధతి ఏదైతే మీరు అలవర్చుకునేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈరోజు చేయాల్సినటువంటి ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేయాల్సినటువంటి పనిని మరి ఈ క్షణంలోనే చేయాలనేటువంటి ఒక మాట ఉందో ఆ విధంగా ఆ న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్నేహాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క ఆచరణ, మీ యొక్క ఆలోచనలు కూడా కాస్త గతం కన్నా కాస్త వక్ర మార్గంలో వెళ్ళేటువంటి ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పాపకార్యాసక్తి ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. వృధా భ్రమణము, అనవసరమైనటువంటి వృధా సంచారం కనపడుతోంది. ప్రయోజనం లేనటువంటి పనులపై మీరు శ్రద్ధ చూపించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ తెలియనటువంటి పరోక్షంగా కొంతమంది శత్రువుల వృద్ధి చెందవచ్చు. ఈ వారం మొత్తం మీద ఒక రకమైన నరఘోష ఇవన్నీ కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కనుక ఈ వారం వీలైనంత వరకు కాస్త ఓపికగా మీ వరకు మీ పని చేసుకుంటూ అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోలికి వెళ్ళకూడదు, జోక్యం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం అలాగే గణపతి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఓపిక, ప్రతి విషయంలో కూడా ఒకంత సహనం మాత్రం ఖచ్చితంగా అవసరం. అనవసరమైనటువంటి తొందరపాటు, అనవసరమైనటువంటి ఆవేశం వల్ల మీకే మీరు అనారోగ్యానికి స్వాగతాన్ని పలికిన వాళ్ళు అవుతారు కనుక అలాంటి వాటి విషయంలో కాస్త ఆవేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం కానీ, బీపీ, షుగరు లాంటి మొదలైనటువంటి వ్యాధుల పట్ల కాస్త అశ్రద్ధ మాత్రం పనికిరాదు. శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దూర ప్రాంతాల నుండి కానీ లేదా దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులకు కానీ దూర బంధువులకు కానీ ఒకంత చిన్న ఇబ్బంది కలగటం, అది మీకు తెలియటం, మీరు సహాయం చేయాల్సిన పరిస్థితి రావటం ఇవి మాత్రం ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక అనవసరమైన ఉద్రేకానికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆహార విషయంలో అలాగే పనులు చేసేటువంటి విషయంలో కూడా కాస్త ఈ వారం అంతా వీలైనంత వరకు మీకే మీరు ఒక తొందరపాటు నియంత్రించుకొని తెలివితో పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కొంతవరకు ఈ వారం మీ యొక్క పేరుకు ప్రతిష్టకు కాస్త గుర్తింపు లభించే అవకాశాలు కనబడుతున్నాయి.
కొంత ధనం కూడా చేతికి అందవచ్చు. గతంలో చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఒకానొక చక్కని స్థాయి కొరకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నంలో కొంతమంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు కానీ మీకు లాభపడేటువంటి వ్యక్తులు కానీ మీకు తటస్థపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ అవసరము. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా అనవసరమైనటువంటి నూతన స్నేహాలు, విచిత్రమైనటువంటి ఆలోచనలు, ఏమిటి నేనేనా ఈ విధంగా ఆలోచిస్తున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు, విచిత్రమైనటువంటి ఊహలు, ఇవన్నీ కూడా మీలో చేరే అవకాశం ఉంది. కనుక ఇలాంటి వాటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క స్థితి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. ప్రయాణాల్లో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్నేహాల పట్ల అనవసరమైనటువంటి మీరు ఉత్సాహంతో మాట్లాడే ప్రతి మాట, ముఖ్యంగా మీడియా పరంగా కానీ లేదా ఇతరత్ర సామాజిక పరంగా కానీ కొంత అపవాదు ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. చక్కని ఉన్నత చికాకులు తొలగడానికి లక్ష్మీ నృసింహ కరావలంబంతో పాటు ప్రతినిత్యము కూడా సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ శనేశ్వర స్తోత్రంతో పాటు పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మనసు ఉత్సాహంగా ఉంటుంది కానీ శారీరకంగా మాత్రం కాస్త చిన్న చికాకులు, ఇబ్బందులు ఉండవచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించడం కానీ లేదా ఇతరత్రా కొన్ని పరీక్షలు చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క విద్యాపరమైనటువంటి ఆలోచనలకు, తమ సంతానం భవిష్యత్తు కోసమై తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే కొన్ని విషయాలలో మీ యొక్క శ్రేయోభిలాషులని వారిని కాస్త పక్కకు పెట్టి నూతనంగా పరిచయమైనటువంటి వాళ్లను అందరం ఎక్కించి ఎవరైతే గతంలో మీ యొక్క సహకారాలు మీకు అందించారో వాళ్ళని కాస్త నిరాదరించడం, ఇవి మాత్రం కనబడుతున్నాయి. అలాంటి వాటి విషయాలలో మీకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశమే కానీ దూరపు కొండలు నునుపు అనేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరు తన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు అన్ని మేలుగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. పరపతి ప్రతిష్టకు మాత్రం చికాకు ఉండదు. ధనం సకాలంలో చక్కగా చేతికి అందుతుంది. ప్రభుత్వపరంగా మీరు కావలసినటువంటి కొన్ని లబ్ధి కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి పనులు, కాంట్రాక్టు ఇలాంటివి కానీ భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందుతారు. స్త్రీలకు కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రము, బృహస్పతి స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వ్యక్తిగత ప్రతిష్టకు కానీ వ్యక్తిగతమైనటువంటి చికాకులు కానీ ఆర్థిక పరంగా కానీ పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. వివాహ సంబంధాలు కానీ లేదా విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు చక్కని అనుకూలమైన ఫలితాలు కానీ వీసా మంజూరు అలాంటి వాటి విషయాల్లో కూడా కొంత అనుకూలత కనపడుతోంది. అయితే సంతానం యొక్క ప్రవర్తన, సంతాన విషయంలోనే ఒకంత చికాకు. మీరు ఊహించింది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఎంతోమంది బంధువులకు ఎదుటి వారికి మీ సంతాన విషయంలో ఏదైతే గొప్పగా మీరు చెప్పుకున్నారో దానికి విరుద్ధంగా వారి యొక్క ప్రవర్తన ఉండడం చూసినటువంటి వారై కాస్త మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, మానసికంగా బాధపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే గర్భిణులు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మీ యొక్క పరపతికి ప్రతిష్టకు పెద్దగా చికాకు రాదు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగ ఆప్యాయతలను మీరు పొందుతారు. అంతేకాకుండా నూతన వ్యాపారాల కోసమే చేసేటువంటి ప్రయత్నాలు కూడా రెండవ ప్రయత్నంగా మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. మీ యొక్క పేరును, ప్రతిష్టను, పరపతిని ఇంకా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు గణపతికి
గరికతో అర్చన చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగ విషయంలో మీరు ఏ పోటీ పరీక్షలకైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ పోటీ పరీక్షల కోసమైతే మీరు విశేషంగా కృషి చేస్తున్నారో అందులో ఒక రకమైన ఊహించని విధంగా, ఒక రకమైనటువంటి కొంత మీరు ఎవరి సహాయాన్ని అయితే మీరు ఆశించలేదో, ఎవరైతే మీకు సహాయం చేయకూడదని అనుకుంటారో వారే మీకు సహాయం చేయడం అనేటువంటిది కాస్త మీకు ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసే అవకాశంగా కనపడుతోంది. అయితే కొంత అలసత్వం కూడా కనపడుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నంలో కాస్త దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు తారసపడడం, తద్వారా వారి యొక్క సహాయాన్ని మీరు తీసుకోవడం జరగవచ్చు. తమ యొక్క స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క స్త్రీ సంతానం సాధించినటువంటి కొన్ని విజయాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ మీకు గర్వంగా సంభవించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే ఉత్తమమైనటువంటి సాత్వికమైనటువంటి, ముఖ్యంగా మీరు గురుతుల్యులుగా భావిస్తున్నారో అలాంటి వ్యక్తుల పట్ల కొంత విభేదాలు, మీకు మానసికమైనటువంటి స్వల్ప విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు సుమా. ముఖ్యంగా కటి ప్రాంతంలో కానీ లేదా ఈ మూత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా కాస్త అలాంటి చికాకులు వచ్చినట్లయితే వెంటనే ఔషధ సేవనం చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని నిత్యము చక్కగా పారాయణం చేయండి. ఇంకా ఉత్తమమైన సుదర్శన స్తోత్రంతో పాటు నృసింహ స్తోత్రం కూడా పారాయణం చేసినట్లయితే చక్కని విశేష ఫలితాలు మీరు పొందవచ్చు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్థిర చరాస్తుల విషయాలలో కానీ లేదా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ కాస్త తొందరపాటు లేకుండా ఒకంత సంయమనంతో, ఓపికతో, అనవసరమైనటువంటి తక్కువ శ్రమతో కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి వీలైనంత వరకు నిజంలో బతకాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాస్తవానికి ఆలోచన చేయండి, ఊహల్లో విహరించడం మాత్రం మానాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చర్మ సంబంధిత ఇబ్బందులు కానీ, ఎలర్జీస్ కానీ కాస్త బాధించే అవకాశం ఉంది. సంతానం మాత్రం చక్కని గొప్ప స్థానానికి చేరుకుంటారు. వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పట్ల కానీ, అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నత విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు సాంకేతికపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కొరకు ప్రతినిత్యము కూడా వీలైనంత వరకు సాటి మనిషికి సహాయం చేస్తూ పేద విద్యార్థికి కానీ, పేద కన్యకు కానీ వివాహ విషయంలో కాస్త సహాయం చేసి గోసేవ, ప్రతినిత్యము వృక్షాలకు కాస్త తులసి, వేపకు కాస్త నీరు పోస్తూ చక్కగా అనుకూలమైన ఫలితాలని పొంది మీరు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చక్కగా సుఖంగా ఉండేలా ప్రయత్నాలు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.